కరీంనగర్ జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల భూములకు ధరలు విపరీతంగా పెరిగాయి. అంతే స్థాయిలో కబ్జాలు, ఆక్రమణలు కూడా పెరుగుతున్నాయి. భూ వివాదాలతో కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్కు చేరుతున్న వివాదాలు చాలా పెరిగాయి. కొత్తగా వచ్చిన సిపి అభిషేక్ మహంతి దీనిపై సీరియస్ చర్యలు చేపట్టారు. భూ మాఫియా ఆగడాలపై సిట్ ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పట్టే పనిలో పడ్డారు. మరోవైపు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజావానికి వెళ్లి నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ భూ వివాదాలపై ఫిర్యాదులు చేశారు బాధితులు. దీంతో రెండు వైపుల నుంచి నగరంలో జరుగుతున్న భూ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. కరీంనగర్ లో భూ వివాదాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కొత్తగా వచ్చిన సిపి అభిషేక్ మహంతి ఇలాంటి వాటిపై నిఘా పెట్టి ఓ సిట్ ను నియమించారు. కరీంనగర్ భగత్ నగర్ లోని కొత్త రాజిరెడ్డికి చెందిన భూమి విషయంలో జోక్యం చేసుకుని అతన్ని ఇల్లు కట్టుకోనియకుండా 2 ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ తోటరాములు, చీటీ రామారావు, నిమ్మశెట్టి శ్యామ్ ను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చీటీ రామారావుతో పాటు అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని తనను ముప్పు తిప్పలు పెడుతున్నారని చాలా కాలంగా కొత్త రాజిరెడ్డి ఆరోపిస్తున్నారు. టీఎస్ బి పాస్ ద్వారా అనుమతి వచ్చినా ఇంతకాలం అధికార బలంతో తనను ఇబ్బందుల పాలు చేశారంటూ ఇటీవలే హైదరాబాద్ లో ప్రజాపాలనకు హాజరై సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి నుంచి పోలీసులకు వచ్చిన ఆదేశాలతో విచారణ జరిపిన సిట్ బృందం ఈ మేరకు చర్యలు చేపట్టింది. 3 నిందితులపై ఐపీసీ సెక్షన్ 447, 427 R/W 34లతో కేసు పెట్టారు. ఇందులో కార్పొరేటర్ తోటరాములు, చీటీ రామారావులను బుధవారం అరెస్టు చేసినట్టు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు తెలిపారు. కరీంనగర్ నగర పరిధి విస్తీర్ణం చాలా పెరుగుతోంది. గ్రామాల విలీనంతో ఎక్కడ చూసినా రియల్ భూమి కనిపిస్తోంది. ఇదే అదునుగా భూ వివాదాలు పెరుగుతున్నాయి. కూతురు పెళ్లికో, పిల్లల చదువులకు అక్కరకొస్తాయని భూములపై పెట్టుబడి పెట్టిన మధ్యతరగతి వారి ఫ్లాట్లు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రే రికార్డులు తారుమారు చేసి వారి పేరిట పట్టాలు మార్చుకున్న ఘటనలు ఉన్నాయి. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డవాళ్లు, కండబలం, రాజకీయ అండదండలున్న వ్యక్తులు దౌర్జన్యంగా భూములు లాక్కొని అమ్ముకున్న సందర్భాలున్నాయి. ఇలాంటి కేసులెన్నో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిత్యం నమోదవుతున్నాయి. ఇటీవల తీగలగుట్టపల్లికి చెందిన రవీందర్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. ముఖ్యంగా అంగబలం, రాజకీయ పలుకుబడి ఉండి కబ్జాలకు పాల్పడుతున్న వారి పట్ల పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఓ బీఆర్ఎస్ కార్పొరేటర్ తో పాటు మరో 2 పోలీసులు అరెస్టు చేయడంతో మిగతా కబ్జాదారుల్లో వణుకు మొదలైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోనూ కొంతమంది భూ కబ్జాదారులపై పీడీ యాక్టులు పెట్టారు. కబ్జాలు చేస్తున్న వాళ్ళందరిపై పట్టాలని కోరుతున్నారు బాధితులు. కరీంనగర్ తో పాటు తీగలగుట్టపల్లి, అలుగునూరు, తిమ్మాపూర్, రేకుర్తి, బొమ్మకల్, కొత్తపల్లి, చింతకుంట వంటి అనేక చోట్ల కబ్జాదారులు అక్రమంగా భూములు ఆక్రమించుకోవడంతో వివాదాలు నడుస్తున్నాయి. ఇలాంటి వారందరిపైన విచారణ జరిగి శిక్షించాలంటున్నారు. కరీంనగర్ జిల్లాలో గతంలో భూ వివాదాలతో హత్యలు, దాడులు జరిగిన ఘటనలున్నాయి. రౌడీ మూకలను వెంట తెచ్చుకొని బెదిరించి ఆక్రమణలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. చాలా మంది ఇలాంటి వారితో తలపడలేక పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవడంతో విలువైన ఆస్తులు వదులుకున్నారు. రేకుర్తిలోని కోట్లాది రూపాయల భూముల ఆక్రమణకు సంబంధించి 30 నుంచి 40 ఏళ్లుగా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇటీవలే బొమ్మకల్ భూ ఆక్రమణలకు సంబంధించి దాదాపు 500 కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమణకు గురైనట్లు అధికారులు తేల్చారు. మరోవైపు కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ భూముల్లో బడాబాబులు బంగ్లాలు కట్టుకున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎస్ఆర్ఎస్పీ స్థలాలు, చెరువులు, కుంటలు యథేచ్ఛగా ఆక్రమించుకున్న కబ్జాదారుల నుంచి వాటిని విడిపిస్తే నిలువనీడలేని ఎందరికో ఇంటి స్థలాలుగా ఇవ్వచ్చు. ఇలాంటి వాటిపై సర్కార్ దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇక్కడ భగత్ నగర్ లో 12వ డివిజన్లో నేను ఇక్కడికి వచ్చి నా జాగాలో ఇల్లు కట్టుకుందామంటే 3 సంవత్సరాల నుంచి స్థానిక కార్పొరేటరు, 12వ డివిజన్ కార్పొరేటర్ తోటరాములు, ఇతనికి తోడు చీటీ రామారావు, వీళ్ళందరూ ఒక మూటా ఏర్పడి కర్మార్లో ఎందరో ల్యాండ్స్ను కబ్జా పెట్టారు. వీళ్ళు నన్ను 3 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టకుండా ఈ తోటరాములు నా పక్కపంటి 120 గజాల స్థలం తీసుకొని నీ ప్లాట్ అమ్ముకొని పోవాలి, ఇక్కడ నీకేం లేదు, నేను ఉన్నంతసేపు నీకు ఇల్లు కట్టనీయం. భూ ఆక్రమణలకు పాల్పడుతూ అతి స్వల్ప కాలంలోనే కోట్లకు పడగలెత్తి డాబు దర్పం వెళ్లబోస్తున్న కొంతమంది కబ్జాదారుల్లో ఇటీవల విధించిన పీడీ యాక్ట్ కేసుతో భయం మొదలైంది. అయితే ఈ భయాన్ని కంటిన్యూ చేయాల్సి ఉందని కోరుతున్నారు స్థానికులు. భూ సంబంధిత విషయాలలో ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా తలగ్గకుండా వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.